ఓయో రూమ్స్ అంటే హ్యాపీగా ఉండేది ఇదివరకు. హైదరాబాద్ పోతే మామూలుగా అయితే కనుక 3,500-4,000 రూపాయలు అయితే ఇందులో డిస్కౌంట్ పోను 1,200-1,500 రూపాయలకి వచ్చిన రోజుల్లోనే హ్యాపీగా ఏది సందర్భంలో మొదట్లో బెజవాడ నుంచి అటు వెళ్ళేటటువంటి సందర్భంలో చక్కగా ఉపయోగపడి. అయితే ఇప్పుడు ఓయో రూమ్స్ కథ మారిపోయింది. ఆ తర్వాత కాలంలో జంటలకి, పెళ్లి కాని జంటలకి, ప్రేమికులకి ఇట్లాంటివి ఇస్తున్నారు, చివరికి వ్యభిచారానికి వాడుతున్నారు. దాంతో ఓయో వాళ్ళే ఇప్పుడు కంపల్సరిగా ఏది ఇద్దరి దగ్గర ఏదే వచ్చిన అబ్బాయి అమ్మాయి ఇద్దరి దగ్గర ఆధారాలు తీసుకోండి అని చెప్పేసి ప్రయోగాత్మకంగా ఆల్రెడీ మహారాష్ట్రలో ప్రారంభించారు. మిగతా దేశమంతా కూడా కొనసాగిస్తామంటున్నారు. అట్లాంటి ఓయోని ఇప్పుడు కొత్తగా వాడారు. కావలి అబ్బాయి, మధ్యప్రదేశ్ అమ్మాయి ఇద్దరూ కలిసి ఓయో రూముల్లో ఉంటూ గంజాయి వ్యాపారం చేసేస్తున్నారట. కావలికి చెందినటువంటి దేవేందుల రాజు, మధ్యప్రదేశ్కి చెందినటువంటి సంజనా మాంజా ఇద్దరూ కూడా పరిచయాలు ఎట్లయిందో తెలియదు కానీ ఇద్దరు కలిసి ఓయో రూముల్లో ఉంటూ గత కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారట. ఎస్టీఎఫ్ పోలీసులకి వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు హైదరాబాద్లో. ఇద్దరు మధ్యన స్నేహానికి సంబంధించి తెలియదు కానీ కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఓయో రూమ్లో ఇద్దరు గత కొంతకాలంగా నివాసం ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తూ అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నట్టుగా ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి ప్రకటించారు. ఎస్టీఎఫ్ టీం శుక్రవారం రాత్రి దాడి చేసి ఆ ఇద్దరిని పట్టుకుంది. వాళ్ళ దగ్గర నుంచి నిల్వ ఉన్నటువంటి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేట జాలీ హనుమాన్ టెంపుల్ సమీపంలో రాఖీబాయ్ అనే మహిళ గంజాయి అమ్ముతుంటే మరోవైపు ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర నుండి కిలో 225 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాఖీబాయిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రమేష్ సింగ్ అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేశామని ప్రకటించారు. ఈ కేసులో సయ్యద్ గౌస్, మహమ్మద్ షాబుద్దీన్లు కూడా అరెస్ట్ చేస్తే మరో ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు.